హాయ్ హలో వ్యూయర్స్, దిస్ ఈజ్ రాజ్. వెల్కమ్ టు రాజ్ కొంతం రివ్యూస్. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. ఇక టాపిక్లోకి వెళ్ళినట్లయితే వీక్ డేస్లోనే కాదు వీకెండ్లోనూ బిగ్ బాస్కి మణికంఠే దిక్కయ్యాడు. శనివారం ఎపిసోడ్ వస్తే అంతా ఎదురు చూసేది హోస్ట్ నాగార్జున కోసం అయితే ఆయన కూడా మణికంఠ కోసమే ఎదురు చూసినట్టు ఉన్నారు. అతన్ని యాక్షన్ రూమ్కి పిలిచి మరీ గుండెల్ని బరువెక్కించేశారు. ఇప్పటికే మణికంఠకి సింపతి ఓట్లు పెరుగుతున్నాయని హౌస్లో వాళ్ళు ఏడ్చి చేస్తున్నారు. అలాంటిది మణికంఠకి ఈ రోజు ఎపిసోడ్లో ఇచ్చిన హైప్ చూస్తే ఆ ఏడుపు రెట్టింపు అవడం ఖాయంగా కనిపిస్తుంది. నేటి ఎపిసోడ్లో ఏమైందంటే, వచ్చే వారం మిడ్ వీక్ ఎలిమినేషన్, అలాగే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉండబోతున్నాయి అని ట్విస్ట్ ఇచ్చిన వెళ్ళిపోయారు హోస్ట్ నాగార్జున. దీంతో నేటి ఎపిసోడ్ కోసం ఆసక్తిగా ఎదురు చూశారు. మరి నేటి ఎపిసోడ్ హైలైట్స్ చూస్తే, మెగా చీఫ్ నబీల్ నిలబెట్టి చప్పట్లు కొట్టించారు నాగార్జున. పృథ్వీ చేతులపై గోల్డెన్ బ్యాండ్ని తొలగించారు నాగ్. ముందు ముందు ఉంది క్రోకోడైల్ ఫెస్టివల్ అంటూ హెచ్చరించారు నాగ్. ఆ తర్వాత పృథ్వీని కూడా బాగా ఆడావని పొగిడారు. నీతో ఒక్కటే ప్రాబ్లం ఏంటంటే నువ్వు ఎవరికి స్పేస్ ఇవ్వాలో తెలియడం లేదు అని పంచి వేశారు నాగ్. దానికి విష్ణుప్రియ కూడా బెందలా నోరు తెరిచి పెద్దగా నవ్వింది. ఆ నవ్వు చూసి నాగార్జున అరెరే అని అన్నారు. జాగ్రత్తగా చూసుకో పృథ్వీ, అక్షరాలకు స్పేస్ కావాలి, అమ్మాయిలకి స్పేస్ కావాలి అని అన్నారు. ఆ తర్వాత మణికంఠతో మాట్లాడారు నాగ్. మణికంఠ పేరు తీయగానే హౌస్లో వాళ్ళు హేళనగా నవ్వడం స్టార్ట్ చేశారు. ఏంటి మణికంఠ, కంగారు పడుతున్నావా అని నాగార్జున అంటే, మీరు మంచి విషయం చెప్పినా కూడా అతను అలాగే ఉంటాడు అని అన్నది ప్రేరణ. చూడు మణికంఠ, కంగారు పడుతున్నావా, నిన్ను చూసి కంగారు పడాలయ్యా, నువ్వు కాదు అని అన్నారు. ఆ తర్వాత మణికంఠ యాక్షన్ రూమ్లోకి వెళ్ళేసరికి అతని ముందు టిష్యూస్ బ్యాండిల్స్ ఉన్నాయి. చూడు మణికంఠ, నువ్వు ఎంతసేపు ఏడాలనుకుంటున్నావో ఏడ్చేయి. నీకు 8 నిమిషాలు టైం ఇస్తున్నా, 7 ఆ టిష్యూస్ని వాడే. ఈ రోజు తర్వాత నువ్వు ఏడవడానికి వీల్లేదు అని అన్నారు నాగార్జున. లేదు సార్, చాలా వరకు నా ఏడుపు పోయింది అని మణికంఠ నవ్వుతూ చెప్పడంతో, నేను నమ్మను, చెప్తున్నా కదా 7 అని నాగ్ సార్ అన్నారు. లేదు సార్, నేను నవ్వుతూ ఉంటే ఆ తర్వాత ఏడ్చే పరిస్థితి వస్తుంది, నా లైఫ్లో ఇదే జరుగుతుంది అని అన్నాడు మణికంఠ. దాంతో నాగ్ సార్, సరే నీ భార్య ప్రియ నిన్ను ఏమని పిలుస్తుందో చెప్పు అని అడిగారు నాగ్. నాన్న అని పిలుస్తుంది, అమ్మ, కన్నా, హిట్లర్ అని కూడా పిలుస్తుంది అని చెప్పాడు మణికంఠ. దాంతో నాగ్, సరే కన్నా, నువ్వు నా దగ్గరికి రావద్దు, నువ్వు అక్కడే ఉండు అని ప్రియ అంటే అక్కడే ఉండిపోతావా అని అడిగారు. లేదు సార్, నేను ఉండలేను అని అన్నాడు మణికంఠ. దాంతో నాగ్, అంటే అప్పుడు కూడా నీకు కన్నీళ్ళు రావా, ఏడ్చేయి, ఫినిష్ చేసేయి ఆ ఏడుపుని అని నాగార్జున అన్నారు. దాంతో మణికంఠ ఏడుస్తూ, నా ప్రియ నిజంగా అలా అన్నదా సార్, నాకు భయం వేస్తుంది, చెప్పండి సార్ అని అడిగాడు. దానికి సీరియస్గా చూసిన నాగార్జున, నీకు చెప్పాల్సిన విషయం ఇంకోటి ఉంది. నీకు వచ్చిన ఫుడ్ నీ భార్య దగ్గర నుంచి కాదు, రాహుల్ దగ్గర నుంచి వచ్చింది అని అన్నారు. దాంతో మణికంఠ, అంటే ప్రియ నాతో లేదా అని బోరుని ఏడ్చేశాడు మణికంఠ. దాంతో నాగార్జున మళ్ళీ ట్విస్ట్ ఇస్తూ, ఫుడ్ రాహుల్ దగ్గర నుంచే వచ్చింది, కానీ మెసేజ్ మాత్రం నీ భార్య ప్రియ దగ్గర నుంచే వచ్చిందని అన్నారు నాగార్జున. దాంతో మణికంఠ, సార్ ప్లీజ్ సార్, ఆ మెసేజ్ నాకు చూపించండి అని కన్నీళ్ళు పెట్టుకున్నాడు. ఆ మాటతో నాగార్జున, చూడు మణి, ఎమోషన్స్ అనేవి అందరికీ ఉంటాయి, వాటిని కంట్రోల్ చేసుకుంటేనే ఆటలోకి ముందుకు వెళ్తావు. కన్నీళ్ళు పెట్టుకోవడానికి మాత్రం కారణాలు వెతుక్కోవద్దు, కసిగా ఆడయ్యా, మాట్లాడితే ఏడుస్తావేంటి, దీంతో నీ ఏడుపు ఆపే, ఇదే నీ చివరి ఏడుపు కావాలి. ఆ టిష్యూ పేపర్స్లో నుంచి ఒక రోల్ తీసుకుని నీ దగ్గర పెట్టుకో, ఎందుకంటే అప్పుడైనా నేను చెప్పిన మాటలు నీకు గుర్తుంటాయి అని అన్నారు. దాంతో మణి ఆ టిష్యూ రోల్ తీసుకుని హౌస్ మేట్ దగ్గరికి వచ్చాడు. మణి వస్తుంటే నవ్వవయ్య బాబు అని హేళనగా పాట పాడింది విష్ణుప్రియ. అది విన్న నాగార్జున, అతన్ని ఏడిపించేసి నవ్వమని పాట పాడుతున్నావా అని అడిగారు. సార్, అతనే మమ్మల్ని ఏడిపిస్తాడు అని చెప్పింది. అంటే అతని పేరు మణి కాదు, మణికంఠ, అతనిలో చాలా షేడ్స్ ఉన్నాయన్నమాట అని అన్నారు. అక్కడితో మణికంఠ ఏడుపు సీక్వెన్స్ ముగింపు పలికారు. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.